హలో. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఏది కూడా రెడీమ్ పోవడం లేదు సార్, దానికి కారణం ఏంటి సార్? అప్డేట్ జరుగుతుంది సార్, ఫస్ట్ వాలెట్లో అప్డేట్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అప్డేట్ ఒకవేళ చేస్తున్నారు మనకి సార్. అప్డేట్ అవుతుంది. ఆ, ఇంకోటి మనకి ఒకవేళ ఎమర్జెన్సీ ఏమన్నా కావాలంటే మీకు తెలుస్తుంటే గనక మెటామాస్క్ లో చేసుకోవచ్చు సార్, రీఫార్మింగ్ కానీ. సార్ అడిగింది రీఫార్మింగ్ కాదు, రెడీమ్ అవ్వట్లేదు అడుగుతున్నారు. రెడీమ్ అనేది సిస్టమ్ అదే అవ్వట్లేదు, రెడీమ్. విషయం చెప్పండి. రీడీమ్ అయితే ఆల్రెడీ సిస్టమ్ హోల్డ్ లో పెట్టింది సార్, అప్డేట్ లో ఉంది. అప్డేట్ లోంచి కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత మనకు వస్తుంది సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు మనకి ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది కాబట్టి ఎవరైనా కానీ ఏమైనా మాట్లాడాలనుకున్నా షేర్ చేసుకోవాలని. వెల్కమ్ సార్, వెల్కమ్ 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 ఆల్ ఆఫ్ యూ. రాజేష్ సార్. సార్ ఏమైనా బిజీగా ఉన్నట్టున్నారు. వెల్కమ్ వెల్కమ్. శివలింగ ప్రసాద్ సార్, వెల్కమ్ సార్. శివలింగ ప్రసాద్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. ఫార్మింగ్ అవుతుందా సార్? ఫార్మింగ్ మనకి మెటామాస్క్ లో అవుతుంది సార్. ప్రజెంట్ ట్రస్ట్ వాలెట్ అయితే మనకు కనుక ట్రాన్సాక్షన్ ఎర్రర్ అని వస్తుంది. అదే ఎర్రర్ వస్తుంది సార్, అందుకని అడుగుతుంది సార్. మెటామాస్క్ లో అయితే కనుక అవుతుందంట. దీంట్లో కొంచెం వెయిట్ చేయమంటారా? వెయిట్ చేయాలి సార్. ఒకవేళ మీరు ట్రస్ట్ వాలెట్ లో చేసుకోవాలంటే కనుక మనకి ఇది క్లియర్ అయిన తర్వాత చేసుకోవడం బెటర్ సార్. అట్లాగే సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అజయ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ అజయ్ సార్, వెల్కమ్ సార్. నమస్కారం సార్. బైబిట్ లో అవుతుంది కదా సార్? అదే సార్, బైబిట్ లో అవుతుంది, మెటామాస్క్ లో అవుతుంది. బైబిట్ లో బిట్గేట్ సార్. చేసిన అదే సార్, బిట్గేట్ సార్. బిట్గేట్ లో 5 టోకెన్ ఫార్మింగ్ చేసిన సార్ ఇవాళ నేను. గ్రేట్ సార్. అదే వివో 5G లా అవుతున్నాయి. వివో 5G నాది. ఎవరన్నా చేసుకునేది ఉంటే చేసుకోమని చెప్పండి. ఓకే ఓకే సార్. అంటే ఆల్రెడీ చాలా మంది చేసుకోలేదు సార్. ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ గురించి అడుగుతున్నారు అనమాట. చాలా మందికి ట్రస్ట్ వాలెట్ తెలుసు కాబట్టి, ఇప్పుడు మెటామాస్క్ కానీ బిట్గేట్ కానీ తెలియదు కాబట్టి వాళ్ళు అడుగుతున్నది ట్రస్ట్ వాలెట్ లో ఎప్పటి నుంచి అవుతుందని అడుగుతున్నారు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. రైట్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మనకి ఎగ్జాక్ట్లీ 10 కల్లా మనకి ప్లాన్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవుద్ది మౌనిక మేడంది. ఈ లోపు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు సార్. సిస్టమ్ అన్నీ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇంకొద్దిగా రోజులు వెయిట్ చేస్తాం. మనకి అన్నీ క్లియర్ అవుతాయి సార్. మనకి అన్నీ క్లియర్ అవుతాయి, అన్ని అప్డేట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మనకి బాగుంటుంది సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్, తాడిబామ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. దర్శనం ఎలా అయింది సార్? సూపర్ అయింది సార్, అన్ని బాగా జరిగింది. సూపర్. మీరు లేని 4 days 5 days మన రమేష్ సార్ కంటిన్యూ చేశారు సార్. సూపర్, నిజంగా మీరు లేని లోటు తీర్చేశారు రమేష్ సార్. అవును సార్, అవునవును. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే చాలా సూపర్ గా కంటిన్యూ చేశారు సార్. అవునవును. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
థ్యాంక్ యూ గుడ్ సార్, మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. అదే సార్, శంకర్ సార్ లేనట్టుగా ఫీల్ అవ్వలేదు సార్, మేము పక్కనే ఉన్నట్టు ఫీల్ అయినాం. పక్కనే ఎస్ సార్, రోజు ఎస్ సార్. మాదిరిగా సార్ ఎలా ఉంటారో ఆ విధంగానే కంటిన్యూ చేసినాం సార్. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ నిజంగా కానీ ఏంటంటే సార్, సార్. మోటివేషనల్ వీడియోలు సార్ షేర్ చేయడానికి కూడా మీరు కూడా సేమ్ ఎక్సలెంట్ సార్. నిజంగా సూపర్ సూపర్. నిజంగా మీరు కూడా థ్యాంక్ యూ ఏదైనా సార్. కానీ మంచి మంచి వీడియోలు షేర్ చేశారు. చాలా మంచిగా అనిపించింది సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. సపోర్టింగ్ ఉండాలి సార్. అందరం అలాగా సపోర్ట్ ఉండాలి. ఎవరైనా ఒకళ్ళు అందుబాటులో లేనప్పుడు మన అందరం లీడర్సే కాబట్టి ఇలాగా సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి సార్. నిజంగా అవును సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, దానిమోని శంకర్రావు సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గుడ్ యూ. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దానిపైన శంకర్రావు గారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. శంకర్ గారు గుడ్ మార్నింగ్. చాలా రోజులు అవుతుంది సార్ మీతో మాట్లాడి. అవును సార్, అవును. ఈ థ్యాంక్ యూ, కొంచెం థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఈ పొలిటికల్ దీని మీద పడి తిరుగుతా ఉన్నాం మేము. అవునా? మీటింగ్ కూడా సరిగా రావట్లేదు. ఆహాహా. ఈ మన నియోజకవర్గం ఏదో ఒక పార్టీ వాళ్ళు మనకి ఏదో కొన్ని కీలక బాధ్యతలకు చెబితే ఆ పని మీద తిరుగుతా ఉన్నాం సార్. ఓకే, సూపర్. ఇది ఇప్పుడే వచ్చాను. వేరే వాళ్ళకి అవకాశం ఉంది సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. అన్నిట్లో ఉండాలి సార్. మన పీవీసీ వేయటం అంతే మెంబర్స్ అంతే అన్నిట్లో ఉండాలి. అంతే మరి అన్ని ఉండాలి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సూపర్ సార్, సూపర్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో మన పీవీసీ మేటా మెంబర్స్ ప్రతి దాంట్లో ఉంటారు సార్. ప్రతి దాంట్లో ఇప్పటికీ చాలా మంది ప్రతి ఫీల్డ్ లో ఉన్నారు ఆల్రెడీ. లాయర్లు కానించి, పోలీసుల ఫీల్డ్ నుంచి, ఆర్మీ కానించి, డాక్టర్స్, ఎనీ ఫీల్డ్ లో ఉన్నారు, ఎనీ జాబ్ లో ఉన్నారు. నిజంగా మన రాబోయే కాలంలో ఒక 2 years కానీ 5 years కానీ ఒక పీవీసీ మెటా అంటే తెలియని వాళ్ళు అంటూ ఉంటారు సార్. ఇదైతే పక్కా కంపల్సరీ. మన రమేష్ సార్ ఫ్రీగా ఉన్నట్టయితే ఒక సబ్జెక్ట్ గురించి చెప్తా అన్నారు. మరి ఫ్రీగా ఉన్నట్టయితే చెప్పొచ్చు రమేష్ సార్. మా రాజేష్ సార్ పర్మిషన్ తీసుకొని చెప్పొచ్చు. అంటే ఈ రోజు మౌనిక మేడం ప్లాన్ సార్ ప్రెజెంటేషన్ ఉందండి సార్. ఈరోజు మౌనికమ్మ గారు ఉందా? ఓకే, అవును, రేపు పవర్ మళ్ళా ప్రెజెంటేషన్ ఉంది. ఆ తర్వాత చెప్పండి. సరే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఇంకో 2 minutes లో మనది మౌనిక మేడం ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవబోతుంది. ఈలోపు ఎవరినైనా మన టీం మెంబర్స్ని ఎవరినైనా ఇన్వైట్ చేయాలన్నా కానీ ఇన్వైట్ చేయండి సార్. ఎందుకంటే ప్లాన్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ మౌనిక మేడం. దాని గురించి మీరు ఎవరైనా ఒకవేళ ఇన్వైట్ చేయాలనుకుంటే ఇన్వైట్ చేసుకోండి సార్. ఎస్, ఈ 2 minutes లో మనము ఓకే. సో 2 to 3 minutes లో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా. అవుతుంది సార్, అవుతుంది. ఓకే, సో ఇక్కడ
చూడండి ఇక్కడ మనం సీడ్ ఫండింగ్ చేద్దాం. యాక్చువల్లీ 50 యూనిట్లతో చేస్తే మనకి క్రైటీరియా 2కి అది తీసుకోవట్లేదు అన్నట్టు విన్నాను, కానీ అట్లేం లేదు. 50తో కూడా చేస్తే కూడా క్రైటీరియా 2లో మనం నిలబడతాం, అట్లేం లేదు. సో 100తోనే చేయాలన్న రూల్స్ ఏం లేదు క్రైటీరియా, ఓకేనా. సో 50తో చేసినా కూడా మీ క్రైటీరియా ఎటువైపు కదలకుండా నిలబడుతుంది, టెన్షన్ ఇచ్చిన అవసరం లేదు. ఓకే, చూడండి ఇక్కడ మనము సీడ్ ఫండింగ్ చేస్తున్నాము. ఇక్కడ 75 టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాము 75 యూనిట్లతో, రైట్, కనబడుతుంది కదా. సో ఇక్కడ మనము సో ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ వచ్చింది సార్. ఇక్కడ ఇందులో కూడా ఫెయిల్డ్ వచ్చింది. ఇది అయితే అప్డేట్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇన్ని రోజులు ఐఫోన్లో అయ్యేది, మరి ఇప్పుడు ఐఫోన్లో కూడా అవ్వట్లేదు. చూడండి ఇక్కడ చూస్తే ఐఫోన్లో కూడా అవ్వట్లేదు. సో నేను కూడా ఇప్పుడే ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. ప్రొసీడ్, సో ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. ఓకే, కరెక్ట్. ఇప్పుడంతే అలా వస్తుంది, ఇలా వస్తుంది అన్నప్పుడు సో అప్డేట్ నుంచి వెళ్ళి మేబీ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను బయటకు వచ్చే అవకాశం మరి దగ్గరలోనే ఉంది అనుకుంటున్నాను. చూద్దాం, మరి తొందరగా రావాలని కోరుకుందాం. సార్ బిఎన్బి చెక్ చేయండి సార్, రాయస్ సార్. బిఎన్బి మరి సార్కు ఉన్నాయో లేవో చూద్దాం. అవును కదా, ఏ ఐడి ఓపెన్ చేసాం నాకే తెలియదు. 1 minute చూద్దాం బిఎన్బి ఉందా లేదా. బిఎన్బి ఎస్ దీనికి బిఎన్బి లేదు. 0.84 ఉంది సార్, తక్కువ ఉంది. అవును సార్, అవునవునవును. ఒక్క పని చేద్దాం, మనము బిఎన్బి అడ్రస్ తీసుకొని రిసీవ్ కాపీ. ఓకే, సో బిఎన్బి ఇందులో ఉందో మరి చూద్దాం. ఎస్, ఇందులో బిఎన్బి ఉంది. సెండ్, కాపీ, పేస్ట్. సో ఇక్కడ ఒక $2 పంపించి చూద్దాం యూజిటీ. సో కన్ఫర్మ్. ఓకే, సో మళ్ళీ ఇందాక ఓపెన్ చేసాం మనం. ఓకే, సారీ. ఓకే, బిఎన్బి వచ్చింది. సో మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, రివార్డ్ స్టేటస్, దెన్ ఫార్మింగ్, స్టార్ట్ ఫార్మింగ్, సబ్మిట్, ప్రొసీడ్ టు ఫార్మింగ్ మ్యాక్సిమమ్. ఓకే, 79 కాకుండా 75తో చేద్దాం అనుకున్నాం. స్టార్ట్ ఫార్మింగ్, నెక్స్ట్ మనకి సబ్మిట్ అండ్ ప్రొసీడ్. ఇట్ విల్ గో స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్. వెళ్తుంది చూడండి. ఇప్పుడు అప్పుడప్పుడు తక్కువ కట్ అవుతుంది, అప్పుడప్పుడు ఎక్కువ కట్ అవుతుంది. ఇది నాకు అర్థం కాలే. ఇప్పుడు తక్కువ కట్ అవుతుంది చెప్పాలంటే. $1 పైన కట్ అవ్వాల్సింది మరి ఇప్పుడు 0.95 మాత్రమే కట్ అవుతుంది. సో ఇది తీసుకుంటుంది. కంగ్రాచులేషన్. సో ఐఫోన్లో అవుతుంది సార్, ఐఫోన్లో అవుతుంది అనడానికి ఇది మరి ఇది నిదర్శనం. ఓకే, బిఎన్బి ఛార్జ్ తక్కువ సార్. అది 1 minute కాల్ వస్తుంది. మీకు డాలర్ ఎక్కువ తక్కువ తీసుకుంటుందంటే మన బిఎన్బి ఫ్లక్చుయేషన్ బట్టి అలా తీసుకుంటుంది సార్. ఓకే సార్, సార్కి కాల్ వచ్చినట్టుంది. మనం ఇంకా మౌనిక మేడం ఇన్వైట్ చేస్తే బాగుంటుంది.
ఒక్క నిమిషం, నేను అది పూర్తి చేసేస్తాను. ఎందుకంటే మనం సగం ఓకే చూపించి సార్, సగం కంప్లీట్ చేస్తే సార్, కంప్లీట్. కరెక్ట్ కాదు కదా అని కంప్లీట్ చేసిన సార్ కంటిన్యూ సార్, కంటిన్యూ. సారీ, మళ్ళీ కాల్ వచ్చింది అందుకని చెప్పేసి కట్ చేసిన వెంటనే. ఓకే, సో ఎనీవే ఒక్కసారి నేను ఫినిష్ చేస్తాను ఇప్పుడు. ఒక్కసారి ఇది చూపించి ఇది ఫినిష్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ మనం సగం చూపించిన సగం చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సారీ, మీకు డబుల్ వాయిస్ వచ్చి ఉంటుంది. సో బ్రాడ్కాస్టింగ్ స్క్రీన్ షేర్, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక ఓకే ఫస్ట్ వాలెట్ చూసారు కదా, ఫార్మింగ్ ఇక్కడ వచ్చాం కదా, అయిపోయిందని చూపించింది. ఓకే, బిఎన్బి రేట్ని బట్టి ఓకే నాకు అర్థమైంది. బిఎన్బి రేట్ని బట్టి అది తక్కువ ఎక్కువ కట్ అవుతుంది అనేది మంచి కన్ఫర్మేషన్. ఓకే, సో చూడండి ఇక్కడ 75తో మనం చేసాము ఫార్మింగ్ అయ్యింది. చూడండి ఇప్పుడే మనం సిస్టమ్ టైం 16 ఏప్రిల్, సిస్టమ్ టైం వచ్చేసి 16 గంటల 33 నిమిషాలు. ఓకే, సో ఇది ఈవినింగ్, సిస్టమ్ టైం 4 గంటల 30 నిమిషాలు అనుకోవచ్చు. 75తో మనం చేసాము. సో 1693తో అయింది. సో 1124 సార్కి ఆల్రెడీ బయటకు రావడం జరిగింది. ఓకేనా? సో ఎనీవే థ్యాంక్ యూ. నేను కొద్దిగా ఇప్పుడు వేరే విషయానికి వెళ్ళాలి, నేను ఇన్ఫర్మేషన్. సో వెంకటేష్ మీరు ఫ్రీ ఉంటే మేడం ఇన్వైట్ చేయండి, ఇన్వైట్ చేసి మరి ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం, మౌనిక మేడం, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ మేడం, మోస్ట్ వెల్కమ్ మేడం, వెల్కమ్ వెల్కమ్. మరి పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు మరి మీటింగ్ ప్లాన్ ప్రెజెంటేషన్ జరిగినందుకు ప్రతి ఒక్కరు వెల్కమ్ 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 మేడం, వెల్కమ్ మేడం. ప్రతి ఒక్కరు మైక్ అనేది మ్యూట్ పెట్టుకోండి. వెల్కమ్ మేడం, గ్రాండ్ వెల్కమ్, గ్రేట్ వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. Wonderful. గ్రాండ్ వెల్కమ్ మేడం, మోనికా మేడం, గ్రాండ్ వెల్కమ్. Thank you sir, thank you very much, thank you very much. పేరున ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. నాకు సహాయపడుతూ మరియు ప్లాన్ చెప్పడానికి అవకాశం ఇస్తూ నాకు కూడా నాలెడ్జ్ పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ. మరియు టీవీసీ లాంటి టీచ్ అండ్ అర్న్ కువైట్ టీమ్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పేరున ప్రతి ఒక్కరికి సార్, ఎవరి నేమ్స్ చెప్పలేను ఎందుకంటే నేను ఒకసారి విన్నాను మేడం అందరి పేర్లు చెప్పట్లేదు అని ఒక టాపిక్ ఒకసారి వచ్చింది. అందుకే ఇప్పటి నుండి నేను అందరికీ అని చెప్తాను. సారీ ఒకవేళ ఫీల్ అయినట్లయితే. రాజేష్ సార్, శంకర్ సార్, ప్రతి ఒక్కరికి పేరున గుడ్ మార్నింగ్ మరియు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చక్కటి అవకాశం ఇస్తున్నందుకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు సార్ చూస్తున్నారు. ఆ టైం వరకు నేను ఏం చెప్పాలి, కొత్తగా ఎలా చెప్పాలి అనే దాంట్లోనే ఉండిపోయాను. అందుకే నేను కూడా రాలేకపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ సార్. ఒకటే చెప్తున్నాను, మనకు నువ్వు డబ్బు నువ్వు సంపాదించుకోకు, అది నీ జీవితం, నీ ఇష్టం, నీ తలకాయ ప్రకారంగానే, నీ మెదడు నుండి ఆలోచన ప్రకారంగానే నువ్వు ముందుకెళ్తావు. కానీ దానికి నీకు కావాల్సింది ఏంటి సార్? మనకు కావాల్సింది ఒక ప్లాన్, ఒక ట్రైనింగ్, ఒక గోల్, ఒక వర్క్ చేయాలి, క్రియ చేయాలి. ఒక వర్బ్ చేయాలంటే సార్ ఏం కావాలి? గోల్, ప్లాన్, యాక్షన్ ఖచ్చితంగా కావాలి. మార్నింగ్ లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు కూడా మనకు కావాల్సినవి పనులు, ప్లానే కదా సార్. నేను ఈ పని, ఈ టైంలో ఈ పని. మధ్యాహ్నం తినే అన్నం ఎప్పుడో మనం నైట్ తింటే 2 పూటలది ఒకటేసారి తినగలుగుతామా సార్?
నెవర్ నెవర్ నెవర్. మన పీవీసీ మెటా కూడా అంతే సార్. ఎప్పుడో పార్లమెంట్లో ఏదో జరిగింది, అది మరియు పీవీసీ మెటాలో ఇప్పుడు అది ఇది అంతా ఒకటేసారి రావాలి అంటే ఎప్పటికీ నెవర్ సార్, జరగని పని. కాబట్టి కాలం మారుతుంది, మనం మారాలి. ఒకప్పుడు సార్ స్కూల్లో చిన్న చైర్స్, చిన్న ఒక కుర్చీ పెట్టి టీచింగ్ చెప్పుమనేవాళ్ళు, పిల్లలకి చెప్పేసేయండి. టీచర్స్కి ఫెసిలిటీస్ కూడా ఉండకపోయేది అక్కడ ఒకప్పుడు. కానీ ఇప్పుడు అన్నీ డిజిటల్, అన్నీ డిజిటల్. కాలానుగుణంగా వాళ్ళు మారారు, మేము కూడా మారుతున్నాము. టీచర్స్ మారుతున్నాను, పిల్లలు మారుతున్నారు. కాబట్టి మనం కూడా కాలానుగుణంగా పార్లమెంట్ సిస్టమ్ నుండి పీవీసీ మెటాకి వచ్చాము. కాబట్టి ఖచ్చితంగా మారాల్సింది. అప్డేట్ అవుతున్నాము, అప్గ్రేడ్ అవుతున్నాము. కాబట్టి థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. అయితే సార్ ఫస్ట్ 10 कदम 5 लेवल का इनकम చూద్దాం. 10 कदम 5 लेवल का 10 మెంబర్స్ వ్యక్తులు, 10 మంది వ్యక్తులతోని 5 లెవెళ్లతోని టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే, రీకాంపౌండింగ్ చేసినట్లయితే సార్ మనకు లక్షల కొలది డబ్బు సంపాదించుకునే అవకాశం మనకి. సార్ దారులు చాలా ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉన్నాయి. నువ్వు ఏ దారిన వెళ్తావో నీ ఇష్టం. ఒంటరిగా వెళ్తావా, టీంతో పాటు యాక్టివ్గా వెళ్తావా, ప్యాసివ్గా వెళ్తావా, టీంతో పాటు వెళ్తావా, కమ్యూనిటీ అందరితో వెళ్తావా. అక్కడ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, మీటింగ్తో ఎవరికి సంబంధం లేదు, మీటింగ్లో ఉన్నవారికి. నువ్వు ఎంచుకునే దారిని బట్టే నువ్వు వెళ్ళగలుగుతావు. కాబట్టి నేను ఫస్ట్ 10 మెంబర్స్ 5 లెవెల్ల కెపాసిటీ ఏంటిదో చెప్పాలనుకుంటున్నాను సార్. చూడండి, 100 USDTయే సార్. కేవలం 100 USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయాలి మనం 10 మెంబర్స్ కలిసి. అప్పుడు సార్ 1000 USDT అవుతాయి. ఆ 1000 USDTకి సార్ చూడండి 0.5% ఇస్తుంది. చూడండి, నువ్వు 1,00,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయు, నీకు ప్రతిరోజు 0.5% ఇస్తుంది సిస్టమ్. నేను కేవలం 100 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయు, నాకు 0.5%తోనే ఇస్తుంది ప్రతిరోజు. అందరికీ ఒకటే, ఈక్వాలిటీ, అందరికీ ఒకే విధానాన్ని ఇక్కడ చూపిస్తుంది మన సిస్టమ్. అయితే శాతం ఫస్ట్ లెవెల్ అనగానే సార్ మనకు 20% గుర్తు రావాలి. ఆ 20%తో సార్ స్పీడ్ ఎంత వస్తుంది సార్? 100కి 0.5%లో 0.5 సెంట్స్ USDT, 0.5 సెంట్స్. $1 కంటే తక్కువ నంబర్స్ ఉన్నటువంటి వాటిని సెంట్స్గా పిలుస్తారు. కాబట్టి 5 సెంట్స్ USDT మనకు ప్రతిరోజు వస్తుంది, మనం సింగిల్ యాక్టివ్ పర్సన్సే కాబట్టి. నెక్స్ట్ సెకండ్ లెవెల్లో చూడండి సార్, ఎవరైతే మనమందరం 10 మెంబర్స్ కలిసి టోకెన్ ఫార్మింగ్ని అప్లై చేసాం, రీకాంపౌండింగ్ని అప్లై చేసినట్లయితే వాళ్ళు మరి ప్రతి ఒక్క వ్యక్తి, ఫస్ట్ మెంబర్ మొదటి వ్యక్తి 10 మెంబర్స్తో, రెండవ వ్యక్తి 10 మెంబర్స్తో, మూడవ వ్యక్తి మళ్ళీ 10 మెంబర్స్తో, 10వ వ్యక్తి కూడా 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేస్తే 100 మెంబర్స్ అవుతారు. ఈ 100 మెంబర్స్ కూడా మళ్ళీ 100 USDTతో టోకెన్ ఫార్మింగే చేయాలి. అయితే సార్ చూడండి, 10,000 USDTల ఫార్మింగ్ అయిపోతుంది. చూడండి సార్, 0.5%తో టోటల్ 25 USDTలు వస్తాయి. అక్కడ సెల్ఫ్ రివార్డ్ ఇస్తుంది, సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది సిస్టమ్. మళ్ళీ 10 మెంబర్స్తో అక్కడ రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేయించినందుకు ఆ టీమ్ ఫార్మింగ్ రివార్డ్ కూడా ఇస్తుంది. ఇందులో ఈ 25 USDTల నుండి ప్రతిరోజు 19% ఇస్తుంది. ఆ 19% రెండవ లెవెల్లో ఎంత వస్తుంది సార్? 5 USDTలు ఇస్తుంది ప్రతిరోజు. ఈ 19% నుండి ఇస్తుంది. సెకండ్ లెవెల్లో ఈ 25 USDTల నుండే ఇస్తుంది. ఎప్పటి వరకు అయితే 25 USDTలు కంప్లీట్ అవుతాయో అప్పటి వరకు 19%తో 5 USDTలు ఇస్తూనే ఉంటుంది రెండవ లెవెల్. బికాజ్ ఆఫ్ మనము ఈ కాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ కంప్లీట్ అయిపోయింది, థర్డ్ లెవెల్లో చూడండి సార్, 1000 మెంబర్స్ అయ్యారు. ఎలా అయ్యారు? ఈ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రతి ఒక్క వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి 10 మెంబర్స్తో, రెండవ వ్యక్తి 10 మెంబర్స్తో, 10వ వ్యక్తి 10 మెంబర్స్తో, మళ్ళీ అక్కడ 99వ వ్యక్తి కూడా 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. ఎంత USDTతో సార్? 100 USDTతో. ఎంత మెంబర్స్ అవుతున్నారు సార్? 1000 మెంబర్స్ అవుతున్నారు. ఈ 1000 మెంబర్స్తో
టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 100 USDTకి సార్ 1,00,000 USDTలు అవుతాయి. USDT కెపాసిటీ పెరుగుతుంది. అక్కడ మనం గమనించాల్సింది అక్కడ సార్ చూడండి, ప్రతి మొత్తం మనకి అక్కడ టోకెన్ ఫార్మింగ్ యొక్క వాల్యుయేషన్ ఎంత ఇస్తుంది సార్? సెల్ఫ్ టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది, అదర్ అక్కడ టీమ్ టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది. టోటల్ 250 USDT ఇస్తుంది సార్ 3వ లెవెల్. ఈ 3వ లెవెల్లో సార్ 18%తో మనకి ఇచ్చేది 18%తో 3వ లెవెల్లో ఈ 250 USDTల నుండి ప్రతిరోజు 45 USDT ఇస్తుంది సార్. ప్రతిరోజు ఇస్తుంది. 1000 మెంబర్స్తో మనం 100 మెంబర్స్ 100 USDTతో 1000 మెంబర్స్ 100 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి అక్కడ. నెక్స్ట్ 4వ లెవెల్లో చూడండి సార్, 10,000 మెంబర్స్ అయ్యారు. ఎలా అయ్యారు? ఈ 1000 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి కంపల్సరీ. అక్కడ 100 USDTల టోకెన్ ఫార్మింగే జరుగుతుంది, ఎక్కువ రూపాయలతో కాదు. నెక్స్ట్ 100 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే సార్ ఎంత అవుతుంది చూడండి సార్, 10 లక్షల USDTల టోకెన్ ఫార్మింగ్ జరిగింది. ఇంత USDT వస్తుంది సార్, 0.5%తో 2,500 USDTల రివార్డ్ వస్తుంది. అక్కడ సెల్ఫ్ రివార్డ్ అండ్ టీమ్ ఫార్మింగ్ రివార్డ్ రెండు కలిపేసి ఇస్తుంది. 4వ లెవెల్లో 17%తో ఈ 2,500 USDT నుండి సార్ 425 USDTలు సార్, ప్రతిరోజు 425 USDTలు వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ 5వ లెవెల్లో చూడండి సార్, 10,000 మెంబర్స్ కాదు సారీ 1,00,000 మెంబర్స్. ఈ 10,000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా 10 మెంబర్స్ వ్యక్తులతో 10 వ్యక్తులతో ప్రతి ఒక్కరు ఈచ్ 1 పర్సన్ 10 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి అక్కడ. అప్పుడు సార్ 10 లక్షల మెంబర్స్ అవుతారు సార్. ఒకట్లు 10 100 1000 10,000 1,00,000 1,00,000 మెంబర్స్ అవుతారు సార్ అక్కడ. 1,00,000 మెంబర్స్ యొక్క టోకెన్ ఫార్మింగ్ కూడా 100 USDTలతోనే టోకెన్ ఫార్మింగ్ జరగాలి. అప్పుడు చూడండి సార్, టోటల్ 1 కోటి USDTల టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది టోటల్ టీమ్తో. అప్పుడు 0.5%తో 25,000 USDT వస్తాయి 5వ లెవెల్లో. 16%తో చూడండి సార్, ప్రతిరోజు ఈ 25,000 USDTల నుండి ప్రతిరోజు 4,000 USDTలు వస్తాయి సార్, రిలీజ్ అవుతాయి ప్రతిరోజు 16%. ఇక్కడ ప్రతిదీ టోటల్ ఇన్కమ్ ప్రతిరోజు టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది చూడండి సార్, 4,752 USDTలు వస్తాయి ఇంటూ 90 రూపాయలు సార్. ఒక్క రోజుకు 4,02,772 రూపాయలు ఒక్క రోజుకి. వన్ డే ఇన్కమ్ 5 లెవెల్ల ఇన్కమ్ చూడండి ఇంటూ 30 రోజులు చూడండి సార్, 1,20,83,175 రూపాయలు సార్. ఎక్కడి నుండి సంపాదించగలుగుతాం సార్? మన జీవితాంతం కష్టపడిన 1 కోటి కాదు కదా, 10 లక్షలు కూడా మనం సంపాదించలేము. రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు, ఇంటి రెంట్లు, డిజిటల్ లైఫ్, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలి. ఇవన్నింటికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి సార్? రోజువారీ పని చేస్తూ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది మన PVC మెటా డైలీ వారి మనం పని చేసుకుంటూ ఉద్యోగరీత్యా పని చేసుకుంటూ సైడ్ ఇన్కమ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవర్ PVC మెటా సిస్టమ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాకు సహాయపడుతున్నందుకు. ఒకసారి గట్టిగా మనం మన PVC మెటా సిస్టమ్కి గట్టిగా చప్పట్లు కొడదాం సార్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లౌడ్లీ క్లాప్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఇది 10 మెంబర్స్ కెపాసిటీ 100 USDTల టోకెన్ ఫామ్. నెక్స్ట్ ఇంకొకటి చెప్పేది సార్, 5 మెంబర్స్ 5 లెవెల్ 5 మెంబర్స్ 5 వ్యక్తులు 5గురు వ్యక్తులతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి, 5 లెవెళ్లతో చేయించాలి. చూడండి సార్, డైలీ ఫార్మింగ్ రివార్డ్ 5 కాదం 5 లెవెల్స్ కెపాసిటీ మరియు 5 మెంబర్స్ కెపాసిటీ. చూడండి సార్, ప్రతి లెవెల్లో 5గురు, ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 5గురు టోకెన్ ఫార్మింగ్ చేస్తారు 500కు పైగా USDT. ఎందుకంటే సార్ నెక్స్ట్ 24 అవర్స్ ఆఫ్టర్ అక్కడ
490 కావచ్చు, 480 కావచ్చు, అక్కడ మనకు రిలీజ్ అయిపోతాయి 24 అవర్స్ ఆఫ్టర్. కాబట్టి 500 ఏబో యూఎస్డిటీలనే తీసుకోవాలి క్రైటీరియా పడిపోకుండా. అయితే సార్ ఫార్మింగ్ రివార్డ్ చూడండి సార్, 5గురితోని మనం డైరెక్ట్ 5గురు చేసినట్లయితే మనకు ఇక్కడ చూడండి సెకండ్ క్రైటీరియా నుండి స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ మనం చేయాలి, మనతో పాటు 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అయితే సార్ ప్రతి ఒక్కరికి మనకు 1.25 యూఎస్డిటీలు ఇస్తుంది సిస్టమ్ ద్వారా మనకి టీమ్ ఫామ్ చేయడం వల్ల. 6.25 6.5 యూఎస్డిటీలు ఇస్తుంది సార్ టోటల్ ఫార్మింగ్ రివార్డ్, సెల్ఫ్ రివార్డ్ ప్లస్ టీమ్ ఫార్మింగ్ రివార్డ్. స్పీడ్ 20%తో సార్ చూడండి డైలీ ప్రతిరోజు 1.5 యూఎస్డిటీలు ఇస్తుంది సార్. నెక్స్ట్ రెండవ లెవెల్లో ఈ 5 మెంబర్స్ ఎవరైతే మొదటి వ్యక్తులు 5గురు ఉన్నారో ఈ 5గురు మళ్ళీ 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. ఫస్ట్ వ్యక్తి 5గురు, సెకండ్ వ్యక్తి 5గురితో, మూడవ వ్యక్తి 5గురితో, నాలుగవ వ్యక్తి 5గురితో, 5వ వ్యక్తి కూడా 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. ఎంత సార్ 500కు పైగా యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అప్పుడు సార్ ఫార్మింగ్ రివార్డ్ 31.5 యూఎస్డిటీలు ఇస్తుంది సిస్టమ్. ఇందులో 19%తో ప్రతిరోజు మనకు 5.937 యూఎస్డిటీలు ఇస్తుంది సార్ మనకు సిస్టమ్. ప్రతిరోజు ఇన్కమ్ 24/7 365 డేస్ ఇన్కమ్ మనకు వస్తుంది, సిస్టమ్ ఇస్తుంది. నెక్స్ట్ మూడవ లెవెల్లో సార్ 25x5 ఈ 25 వ్యక్తులు కూడా మళ్ళీ ప్రతి వ్యక్తి కూడా 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి 500 యూఎస్డిటీకి పైగానే మళ్ళీ ఇక్కడ. అప్పుడు సార్ 125 మెంబర్స్ అవుతారు. మూడవ లెవెల్లో ఫార్మింగ్ రివార్డ్ ఎంత వస్తుంది చూడండి సార్ 156.5 యూఎస్డిటీలు వస్తాయి. ఇందులో నుండి ప్రతిరోజు 18%తో 28.125 యూఎస్డిటీలు వస్తాయి సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాలుగవ లెవెల్లో సార్ 625 మెంబర్స్ 125x5 ఈ 125 వ్యక్తులు కూడా ప్రతి వ్యక్తి కూడా 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 5 లెవెల్స్ కెపాసిటీ 5 మెంబర్స్ కెపాసిటీ కాబట్టి 5గురు కంపల్సరీ. 500కు పైగా యూఎస్డిటీలతోనే టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. ఫార్మింగ్ రివార్డ్ చూడండి సార్ 781.5 యూఎస్డిటీలు ఇస్తుంది సిస్టమ్ మనకి. ఇందులో నాలుగవ లెవెల్లో 17%తో ప్రతిరోజు 132 యూఎస్డిటీలు ఇస్తుంది సార్ మనకు. ఈ 880 యూఎస్డిటీలు అయిపోయే వరకు ప్రతిరోజు 130 యూఎస్డిటీలు వస్తూనే ఉంటాయి. రీకాంపౌండింగ్ చేస్తున్నాం కదా సార్, మనం చేసి వదిలేయట్లేదు. మనం ప్రతిరోజు వర్క్ చేస్తున్నాం, ప్రతిరోజు గోల్ ప్లాన్ యాక్షన్ అక్కడ వచ్చినాయా ఎస్ రావాలి. లక్ష్యం అనేది మన లక్ష్యం ఏంటిది అక్కడ రావాలి. మనం చేయాల్సింది ప్లాన్ ఏంటిది 50 ఇంకా ఎక్కువ పెంచుకోవాలా, 50 రిలీజ్ అయ్యాయి మళ్ళీ 50 పెంచుకోవాలా, అది మన ఇష్టం. యాక్షన్ రీఫార్మింగ్ చేయడం యాక్షన్. కాబట్టి 17%తో 132 యూఎస్డిటీలు ప్రతిరోజు ఇస్తుంది సార్ నాలుగవ లెవెల్లో. ఐదవ లెవెల్లో సార్ 3125 మెంబర్స్ అయ్యారు. ఈ 625 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మళ్ళీ ప్రతి వ్యక్తి 5గురితో ప్రతి 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. 500 యూఎస్డిటీ పైగా యూఎస్డిటీలతో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అప్పుడు సార్ ఫార్మింగ్ రివార్డ్ చూడండి సార్ 3906.5 యూఎస్డిటీలు ఇస్తుంది సిస్టమ్. 5వ లెవెల్లో సార్ 16%. కాబట్టి ఈ 3906.5 యూఎస్డిటీ నుండి 16%తో ప్రతిరోజు 625 యూఎస్డిటీలు వస్తాయి సార్. ప్రతిరోజు 625 యూఎస్డిటీ. 600 యూఎస్డిటీలు అంటే ఎంత సార్? 600 × 90 రూపాయలు చూడండి, 9 ఆర్ల 54, 5,40,000 రూపాయలు ప్రతిరోజు వస్తాయి సార్. 5 లెవెళ్లతో ఇక్కడ 3,900 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ 3,125 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ చేస్తే ప్రతిరోజు 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తుంది సిస్టమ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ లెవెల్లో ఇక్కడ డైలీ రెఫరల్ రివార్డ్ రెఫర్ చేస్తున్నాం కదా,
టీమ్ ఫామ్ చేస్తున్నాం మనము ఫస్ట్ లెవెల్ నుండి 20వ లెవెల్ వరకు మనకు అక్కడ టీమ్ ఫామ్ చేయడం వల్ల ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది సిస్టమ్. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ లెవెల్లో 200 USDTతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. రివార్డ్ చూడండి సార్ ఎంత ఇస్తుంది, ఫార్మింగ్ రివార్డ్ 0.50 అర USDT ఇస్తుంది సార్. అర USDT ఎందుకు, పావుల శాతంతో పావుల USDT వస్తుంది కదా సార్, 100కి 200కి అర USDT ఇస్తుంది. కాబట్టి స్పీడ్ చూడండి 20%తో 100కి సార్, 100కి ఎంత 0.5 USDT, 25%. ఈ 20%తో 0.5 USDTకి 100కి అయితే 200 USDTకి సార్ 0.10 10 cents USDT ఇస్తుంది డైలీ రెఫరల్ రివార్డ్ ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్లో చూడండి సార్, 1000 USDTలతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. నెక్స్ట్ ఫార్మింగ్ రివార్డ్ చూడండి సార్ 2.5 USDTలు ఇస్తుంది 1000 మెంబర్తో. అక్కడ 1000 USDTలతో టోకెన్ ఫార్మింగ్ జరిగితే ఫార్మింగ్ రివార్డ్ 2.5 USDT ఇస్తుంది. రెండవ లెవెల్లో 19%తో 0.47 USDT అర USDTకి దగ్గరగా అర USDT ఇస్తుంది ప్రతిరోజు సిస్టమ్. నెక్స్ట్ మూడవ లెవెల్లో చూడండి సార్ 8000 USDTలతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. సెల్ఫ్ ఫార్మింగ్, కేవలం సెల్ఫ్ ఫార్మింగ్ కాబట్టి అక్కడ ఫార్మింగ్ రివార్డ్ 20 USDTలు ఇచ్చింది. 18%తో శూన్యం 0 బికాజ్ ఆఫ్ అక్కడ లెవెల్ ఫార్మింగ్ జరగలేదు. థర్డ్ లెవెల్లో జస్ట్ నేను ఉన్నాను అనుకోండి, నాకు ఒక్కరికే అక్కడ ఫార్మింగ్ రివార్డ్ ఇచ్చింది, సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్. టీమ్తో ఫార్మింగ్ జరగలేదు. నా లైఫ్ లైన్లో నేను థర్డ్ లెవెల్లో ఉన్నటువంటి 20 మెంబర్స్తో అక్కడ టోకెన్ ఫార్మింగ్ జరగలేదు కాబట్టి అక్కడ శూన్యం. ఎన్ని మెంబర్స్ వరకు, ఎన్ని లెవెల్స్ వరకు రివార్డ్ మనము కావాలనుకుంటే అన్ని లెవెల్స్ వరకు మనం రెఫర్ ఇచ్చుకుంటూ పోతే, టీమ్ ఫామ్ చేసుకుంటూ పోతే అన్ని లెవెల్స్ యొక్క అన్ని USDTల కెపాసిటీతో మనకు అక్కడ రెఫరల్ రివార్డ్ ఇస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజుతో ఇంతే చెప్పగలను సార్. ఇంకొకటి చిన్నగా నేను ఒకటి చెప్తాను. 5,000 రూపాయలతో చేసినా కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. చిన్నగా ఫస్ట్ స్టార్ట్ చేసామనుకోండి సార్, చిన్నగా ఫస్ట్ స్టార్ట్ చేస్తే అదే పెద్దగా అవుతుంది. ఎవరు ఫస్ట్ పుట్టగానే బిల్డింగ్ పట్టుకొని పుట్టలేదు, పుట్టగానే బంగారము, పుట్టగానే డబ్బులు పట్టుకొని ఎవరు మనము పుట్టలేదు సార్. ఇక్కడ చూడండి అప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఏమని చూడండి, ఈ అమ్మాయి ఇంటర్ చదువుతుందో సార్, ఈ అమ్మాయి అందు వాళ్ళు ఒక్కొక్కరు టోకెన్ ఫార్మింగ్ గురించి చెప్తూ ఉంటే మనం ఏం చెప్పలేం సార్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, $65 USDTతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది అంటే 5,850 రూపాయలు. 5,000 రూపాయలేనా అని మనకు అనిపించవచ్చు, కానీ ఫాస్ట్ అక్కడ జరిగింది కదా సార్, ఆటోమేటిక్గా అది రీకాంపౌండింగ్ అవుతుంది. వాళ్ళు రిలీజ్ అయినట్టు అక్కడ రీఫార్మ్ చేస్తారు. వాళ్ళకి రావాల్సిన టైం వరకు వస్తూనే ఉంటుంది, అది అందరికీ తెలుసు. కాకపోతే నాకు ఒకసారి చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఇక్కడ చూడండి సార్, ఈ అమ్మాయి $68 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసింది. 6,120 రూపాయల సార్, అది 12,240 రూపాయలు అవుతాయి. వాళ్ళు రీకాంపౌండింగ్ చేస్తూ మళ్ళీ టీమ్ ఫామ్ చేస్తే అది వేరే రాదా సార్ మనకి ఇన్కమ్? ఇది వాళ్ళ సొంత ఇన్కమ్, వాళ్ళకి వచ్చి 12,000 రూపాయలు. మరియు దీంతో పాటు వీళ్ళ లైఫ్ లైన్లో వీళ్ళు కూడా రీటోకెన్ ఫార్మింగ్ చేస్తూ వాళ్ళు కూడా టీంని గ్రోత్ చేసుకుంటూ వెళ్తే టీమ్ రివార్డ్ వస్తుంది, సెల్ఫ్ రివార్డ్ వస్తుంది. వీళ్ళు చూడండి సార్ 56 USDTతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది, 5,040 రూపాయలు. నెక్స్ట్ 66 USDTతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది, 5,940 రూపాయలు. ఈ 5,940 రూపాయలు రేపు ఎన్ని అవుతాయి సార్? 11,000 రూపాయలు అవుతాయి. డబల్ అవుతాయి కదా, రెట్టింపు అవుతాయి కదా, మనకు సిస్టమ్ రెట్టింపు చేస్తుంది కదా. ఈ రెట్టింపుతో పాటు వాళ్ళు టీమ్ ఫామ్ చేస్తే ప్రతి 5 నెలలకు ఒకసారి అవి డబల్ అవుతాయి. అక్కడ USDT కొంచెం USDTలతోనైనా ఫాస్ట్ మనం టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినట్లయితే లక్షల USDTల టోకెన్ ఫార్మింగ్ని మనం అక్కడ స్థాపించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 61 USDT టోకెన్ ఫార్మింగ్ 5,940. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏమంటున్నారంటే పావుల శాతంతో 800 వరకు అక్కడ
ఎంత వస్తుంది సార్ వాళ్ళకి? డబల్ 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 అవుతుంది. కాబట్టి సార్ నేను ఒకటే చెప్పగలను. ఎందుకంటే సార్ చాలామంది సిస్టమ్ గురించి తెలియక ఎవరి సహాయం తీసుకోకుండా, అప్లైనర్ దగ్గరికి వెళ్ళకుండా, మీటింగ్లోకి రాకుండా, అలాగే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు అలాగే మీ దగ్గర మీ ఆలోచనలో పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఎవరికి పీవీసీ మెటా గురించి తెలియదు. కాబట్టి మీటింగ్లో రావాలి, ఏం జరుగుతుందో వినాలి, నలుగురికి చెప్పాలి. అప్పుడే మనకు అక్కడ సిస్టమ్ గురించి తెలుసుకొని టోకెన్ ఫార్మింగ్ కొంచెమైనా చేద్దాం, దాన్ని రీకాంపౌండింగ్ చేద్దాం. అప్పుడు ఒకసారి కొంచెం 50 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే అది ఏమవుతుంది సార్? డబల్ అవుతుంది. 800 రోజులకి డబల్ అవుతుంది. దానిని మెల్లగా మెల్లగా పెంచుకుంటూ వెళ్తే 10 లెవెల్ల మాదిరిగా, 5 లెవెల్ల మాదిరిగా, 5 మెంబర్స్ మాదిరిగా, 5 మెంబర్స్తో 10 మెంబర్స్తో చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా 1000 USDTల టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది. మన లైఫ్ లైన్లో మనం కూడా క్రైటీరియా 2లో ఉంటూ 5గురితో 500 USDTకి పైగా టోకెన్ ఫార్మింగ్ కూడా చేసే అంత ఎనర్జీ, చేసే అంత సత్తా మనకు అందరికీ వచ్చేస్తుంది సార్. కాబట్టి బీ పాజిటివ్. మనము ఫస్ట్ ప్లాన్ని అర్థం చేసుకోవాలి సార్. ప్లాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము ఏదైనా సాధించవచ్చు. కాబట్టి సార్ మనం పీవీసీ మెటాలో రావడం ఓన్లీ పైసలు డబ్బులు సంపాదించుకోవడమే కాదు, నాలెడ్జ్. ప్రపంచంలో ఏమేం జరుగుతుంది, ఓన్లీ న్యూస్ పేపర్ కూర్చొని న్యూస్ పేపర్ చదివినట్లయితేనే ప్రపంచం అంతా తిరిగి వచ్చినట్లు అయ్యేది. కానీ ఇప్పుడు న్యూస్ పేపర్ లేదు, మ్యాగజైన్స్ లేవు, ఓన్లీ ఫోన్, ఇంటర్నెట్ వరల్డ్, డిజిటల్ ప్రపంచంలో మనం వచ్చేసాం. కాబట్టి ఇదే విధంగా మనం కంటిన్యూ అయితే ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీలో ఆభాసీ దునియా అంటే మెటావర్స్ కరెన్సీ, మెటావర్స్ ప్రపంచంలో, ఊహా ప్రపంచంలోకి కూడా వచ్చేసి మనం అనేక రకాలుగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, మరియు తోడుగా సహాయపడుతున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ సార్, వెంకటేష్ సార్, శంకర్ సార్, కమ్ ఆన్ ది స్టేజ్. మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఏమైనా తప్పులు చెప్తే సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్. థ్యాంక్ యూ అమ్మా చెల్లమ్మ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, ప్లాన్ ప్రెజెంటేషన్ సూపర్. ఓకే సార్, వెల్కమ్ సార్. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అది ఫార్మింగ్ చేస్తుంటే ఈ ఎర్రర్ వస్తుంది సార్, ఏం చేయాలి? అవును సార్, మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ట్రస్ట్ వ్యాలెట్ లో అయితే కనుక వస్తుంది, అలాగా మెటామాస్క్ లో అయితే అవుతుంది సార్ ప్రజెంట్ అయితే. ఐఫోన్ అయితే నో ప్రాబ్లం సార్, ఐఫోన్ నో ఇష్యూ ఉంది. ఒకవేళ ఐఫోన్ ఉంటే కనుక ఐఫోన్ లో చేసుకోవచ్చు సార్, లేదంటే కనుక మనం మెటామాస్క్ లో మన 12 వర్డ్స్ ఉంటాయి కదా, అవి అందులో వేసుకొని మెటామాస్క్ ద్వారా చేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక 1 వీక్ 10 days లో మనకు మేబీ క్లియర్ అవ్వచ్చు. క్లియర్ అయిన మళ్ళీ క్లియర్ అవ్వచ్చా? అవుద్ది సార్, క్లియర్ అవుద్ది. ఏంటంటే మనకి క్లియర్ అయ్యేంత వరకు కొద్దిగా దాని గురించే మెటామాస్క్ లోను బిట్కేట్ లోను చేసుకోమని ఇచ్చారు అనమాట. ఓకే సరే అండి. సరే. వెల్కమ్ సార్. మేడం ప్లాన్ ప్రెజెంటేషన్ అయింది కదా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ ఏమన్నా మాట్లాడాలనుకున్నా చేయాలనుకున్నా కానీ రెడీ సార్, వెల్కమ్.
వెల్కమ్ సార్ పన్ కుమార్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్ వెంకటేష్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Yes, సార్. సార్ మన దాంట్లో డియాప్ బ్రౌజర్ కనపడడం లేదు సార్ స్క్రీన్ ట్రస్ట్ వ్యాలెట్ లో. దాన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్పండి. ట్రస్ట్ వాలెట్ లో డియాప్ సార్. అవును సార్. ఓకే సార్ షేర్ చేయండి. ఓకే సార్ షేర్. సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాలి మనం సార్ కింద మనకు సార్ కింద బ్రౌజర్ అని ఉంది కదా, అదే సార్ మనకి. డిస్కవర్ ఉంది సార్. బ్రౌజర్ ఎక్కడ ఉంది సార్? డిస్కవర్ అది కరెక్ట్. ఇంకొకటి డిస్కవర్. ఉండాలి అందులో. ఇందాక రీస్టార్ట్ వచ్చింది, రీస్టార్ట్ కూడా అప్పటి నుంచి కనపడడం లేదు సార్. ఇది ఆ, అప్డేట్ ఇది అప్డేట్ వచ్చినప్పటి నుంచి చేసినప్పటి నుంచి రావట్లేదు సార్. సెట్టింగ్స్ లోకి సరే వెళ్ళాలి. సార్ అయితే ఇది మరి చూడాలి సార్. మరి సెట్టింగ్స్ లోకి వెళ్ళాలా సార్ ఏమన్నా? సెట్టింగ్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో అదేముండదు సార్. అది సార్ డియా బ్రౌజర్ మీద క్లిక్ చేయండి ప్రిఫరెన్స్ లో. సార్ బ్రౌజర్ డియాప్ బ్రౌజర్ ఎనాబుల్ ఉంది, దాన్ని డిజేబుల్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే బయటకు వెళ్ళి ఇప్పుడు రాలేదు సార్. అలా కాదు. ఇప్పుడు మరి ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాలి సార్. మళ్ళీ ఒకసారి మీటింగ్కి వెళ్ళి బయటకు వెళ్ళి మళ్ళీ రా. ఓకే సార్. ఓకే. సో ఒకటి వెంకటేష్, ఈ రోజు సీడ్ ఫండింగ్ చేసినట్టుగా మరి ఇందాక గ్రూప్ లో వచ్చి పెట్టారు కదా, మెటామాస్క్ లో చేశానని. అవును సార్. అది అవును సార్. అవును సార్. అది మరి అది డీపీలతో మనకి వచ్చి వ్యాలిస్టేక్ ఆ, అదే అర్థం కాలేదు సార్. వ్యాలిస్టేకింగ్ లో చూపిస్తుంది, అదే అర్థం కాలేదు నాకు కూడా. అర్థం కాదంటే ఇక్కడ మనం చేసి చూద్దాం కదా, మనకు కూడా ఐఫోన్ అవుతుందేమో. ఎక్కువ చేశాడు అది. చేసి చూడండి సార్ ఒకసారి. చేయండి. ఓకే సార్ అది ఫామ్ వాల్యూ సార్. అది సార్ ఫామ్ వాల్యూ 4వ వీ రిపోర్ట్ ఉండే కదా, అందులో వచ్చినది అది సార్. అది ఓకే ఓకే సార్. ఫార్మ్ అండ్ వాల్యూలో 100 ఉంటది కదా, అది చేస్తే అవును ఓకే ఓకే కరెక్ట్ సార్. అది ఎక్కడ సార్? సార్ 4th వ్యూ రిపోర్ట్. పని కుమార్ సార్, ఈ రోజు ఇంతకు ముందు అప్డేట్ వచ్చిందన్నారు. అవును సార్. ఒకసారి సెట్టింగ్ లోకి వెళ్ళండి సార్. పైన ఓకే సార్. కొంచెం కిందికి వెళ్ళండి. అబౌట్ ఉంటది కదా, అబౌట్ నొక్కండి. ఓకే సార్. 8.13 వెర్షన్ చేంజ్ అయింది. కొన్ని ఫోన్లకు మాత్రమే వచ్చింది సార్. సార్ కొన్ని ఫోన్లకు మాత్రమే వచ్చింది, అందరికి రాలేదు ఇంకా. ఓకే సార్. సో వెయిట్ చేయండి. ఒకసారి బ్యాక్ రండి, హోమ్ పేజ్కి వెళ్ళండి. డిస్కవర్ నొక్కండి. పైన సెర్చ్ లో రాయండి peacemeter.io. వచ్చిందా? ఆల్రెడీ ట్రై చేశారా? లేదు సార్, ట్రై చేయలేదు సార్. ఒకసారి నొక్కండి. సెర్చ్ చేయండి. త్రీ డాట్స్ నొక్కండి. ఇథేరియం ఉంది, నెట్వర్క్ బిఎన్బి. వెయిట్ చేయండి, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది. సార్
మినిమైజ్ చేసి ఇంతకుముందు వాట్సాప్ గిట్లా ఏమైనా చూసింటే అన్ని క్లియర్ చేయండి ఒకసారి. ఓకే సార్. మళ్ళీ 3 చుక్కలు కొట్టండి పైన, షేర్ డెస్క్టాప్ కింద 2 బాణం గుర్తులు ఉన్నాయి కదా, అది నొక్కండి కింద. షేర్ సార్. అది కాదు కింద కింద ఫేవరెట్ పక్కకు 2 బాణం గుర్తులు ఉన్నాయి, గాలం గుర్తులు కింద ఉన్నాయి సార్, ఇక్కడ కింద. ఓకే, బిఎన్బి సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ వేరే వ్యాలెట్ డిస్కవర్ ఆప్షన్ లో నుంచి వెళ్తాయి సార్. మనకు ఎన్ని రోజులు ట్రస్ట్ వ్యాలెట్ లో బ్రౌజర్ అనే ఉంది. ఓకేనా సార్, వెర్షన్ చేంజ్ అయింది. ఓకే. psmedia.com అయినా కొట్టండి. ఇది క్యాన్సిల్ చేయమంటారు సార్. బ్యాక్ వచ్చి వెర్షన్ లోనే కొంచెం లేట్ అవుతున్నట్టుంది సార్, బ్యాక్ వచ్చేయండి ఇక. ఓకే. అందరికి రాలేదు సార్, ఇప్పుడే ఇంత ముందే స్టార్ట్ అయింది, కొందరికి మాత్రమే వచ్చింది అది. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే. అంటే మా తర్వాత వస్తుంది సార్ అది డిఆర్ బ్రౌజర్. ఇందులో బిఎన్బి కానీ పీవీసీ కానీ ఏం లేవు కదా సార్ మరి? ఇది హ్యాకింగ్ వ్యాలెట్ సార్. అవునా, ఓకే సార్. మార్చి చూద్దామా సార్? చూడండి మరి ఒకసారి, అదేమన్నా ఓపెన్ కావాలి. .com .io సార్? .io కొట్టండి. అసెట్ లేదు సార్ అందులో. .com టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళండి. ఓకే, డైరెక్ట్ కొడితే అవుతారండి సార్, బ్యాక్ వచ్చేయండి. ఓపెన్ అయింది కదా? అయిందా సార్? సీడ్ ఫండింగ్ ఓపెన్ అయింది కదా సార్? అయింది సార్. ఓకే సార్, డిస్కవర్ లోనే ఉంటుంది, బ్రౌజర్ అని వేరే ఆప్షన్ లేదు ఇక. ఓకేనా? ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఒకవేళ టోకెన్ ఫార్మింగ్ ఏమైనా చేసి 50 కంటే ఎక్కువ ఉంటే ట్రై చేయండి ఒకసారి. ఉన్నాయి సార్, చేస్తా. ఇందులోనే ఉందా? ఈ వ్యాలెట్ ఉందా?
ఉన్నాయి సార్. ఓకే, .com కొట్టండి. రీలోడ్ చేయండి సార్. లేదు సార్, రీలోడ్ ఆప్షన్ పైన లేదు. కాదు, కింద 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 ట్రయాంగిల్ ఉంది కదా, దాని పైన ఉంది చూడండి. లవ్ గుర్తుందా? దానికి రైట్ సైడ్ లో 2 గాలం అవును గుర్తులు సార్. ఉన్నాయా? అవును సార్, అది నొక్కండి. చేసినా సార్, రావట్లేదు. చేసిరా? చేసినా మళ్ళీసారి సార్, చేయండి. చేసినా సార్. పోతుంది. అది స్పీడ్ లో వెళ్ళిపోతుంది. బ్యాక్ వచ్చేయండి, మీరు ట్రై చేయండి. ఓపెన్ అయితే మళ్ళీ షేర్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్, వెల్కమ్ సార్. రాజ్ సార్. థ్యాంక్ యూ సార్, రమేష్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, రాజేష్ సార్. వెల్కమ్. వెల్కమ్ సార్. ఎస్, థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఇప్పుడు కొత్త అప్డేట్లో బట్టి మనకి ఏం అర్థమైంది అంటే ఇంకొక ఆప్షన్ లేకుండా 13, ఇప్పుడు నాది 11లోనే ఉంది. ఈ 13 వెర్షన్లో ఏం చేశానంటే డి యాప్ అంటే మనము ఏ విధంగా అయితే బ్రౌజర్ అని పలికే వాళ్ళము, సో ఇందులోనే దాన్ని యాడ్ చేశాడు అనమాట. నువ్వు ఏదన్నా అప్డేట్ అవ్వడం అంటే అదే అనమాట. దీని అర్థం ఏంటంటే ఫంక్షన్స్ తక్కువ చేసి ఉన్న ఫంక్షన్లలోనే ఎక్కువగా నువ్వు యూటిలైజ్ చేసుకోవడానికి ఇచ్చిన దాన్నే అప్డేట్ అంటాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా ఏదో తక్కువ ఫంక్షన్లలో ఎక్కువ యూటిలైజ్ చేయడానికి రాబోతుందని అర్థం. సో అందుకే ఈసారి ఇప్పుడు అప్డేట్ చేశారు కనుక ఇందులో వచ్చేసింది. సో నేనైతే మరి ఇప్పుడు నేను ఈ బోట్లో వెళ్ళి మన వర్షన్ నాది 11లోనే ఉంది ఇంకా. సో మీరు 13 వరకు కూడా వెళ్ళిపోయారు ఎట్లా అనమాట. ఓకే, సో నో ప్రాబ్లం, అందరికీ వచ్చేస్తుంది. అందరికీ అన్ని క్లియర్ అవుతాయి. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఓకేనా? సో ప్రతి ఒక్కరు బిందాస్గా ఉండండి. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. సో లేట్ అయితే కూడా ఎవరికైనా ఏమీ అనిపిస్తుంది, ఎందుకంటే మనము ప్రతిరోజు చేసుకుంటాం కదా. సో ఇందాక మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నారు కదా, సో ముందుగా దాని మీద ఫోకస్ చేసుకోండి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ప్లాన్ ప్రెజెంటేషన్ అయితే బ్యాక్ బోన్ ఉందో. సో నేను కొద్దిగా నెట్వర్క్ ఇష్యూలో ఉండట్లా వెంటనే రాలేదు, నేను వేరే కాల్లో కూడా ఉన్నాను. ఓకేనా? సో ఏదైతే ఉందో మన ఇందాక స్క్రీన్ షాట్ ఏదైతే మనకు వచ్చిందో అది మరి 4th వ్యూ రిపోర్ట్లో నుంచి వెళ్ళి వచ్చిందని మీరు అన్నారు కదా, అది నాకే అర్థం కాలేదు అసలు. 4th వ్యూ రిపోర్ట్లో వచ్చింది, దాన్ని సీడ్ ఫండింగ్ చేసుకున్నారా? అది అంటే 4th వ్యూ రిపోర్ట్ నుంచి ఎక్కడికి వచ్చింది, ఏం చేసుకున్నారు? 100 అంటే 100 సీడ్ ఫండింగ్ లో సార్, సీడ్ ఫండింగ్ లో అంటారా సార్? అది దాన్ని బట్టి సార్ సీడ్ ఫండింగ్ లో మనకు ఫస్ట్ వ్యాలెట్ స్టేటస్ అని కనబడుతుంది కదా సార్, అక్కడనే 15% మనకు ఆల్రెడీ డైలీ ఇప్పుడు యాడ్ అవుతుంది కదా. అది అవుతుందా ఇప్పుడు? అది అవుతుంది సార్. అది ఎప్పటి నుంచో అవుతుంది. 100 అంటే 104, 105 ఉంటే అడ్మిన్ ఛార్జెస్ తీసుకొని 100తో మనకు సీడ్ ఫండింగ్ అవుతుంది. బట్ అది మనకు సీడ్ వాల్యూలో లాగానే యాడ్ అవుతుంది సార్. అది దానికి డబల్ రాదు అనేది డబల్ రాదు. అవును సార్. ఆ 100కి 100 మాత్రమే రిలీజ్ అయ్యేదాకా వచ్చేస్తుంది. అవును సార్. అది ఎప్పటి నుంచో ఉంది. అది మన గ్రూప్లలో షేర్ చేసింది కూడా మెటామాస్క్ వ్యాలెట్. అది మన విజయభాస్కర్ సార్ కూడా పెట్టించారు అప్పుడే. అది మెటామాస్క్ వ్యాలెట్ యొక్క లో కనబడుతుంది పైన కార్నర్ లో. ఇంకొకటి మెటామాస్క్ వ్యాలెట్ 1, 2 మాత్రమే చేసుకోగలుగుతాం సార్.
మల్టిపుల్ వ్యాలెట్స్ అక్కడ మనం చేసుకోలేము. చేయలేము. ఏదైతే బిట్గేట్ వ్యాలెట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ట్రస్ట్ వ్యాలెట్ లో చేసుకునేటట్టుగానే మల్టిపుల్ వ్యాలెట్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇచ్చారు కానీ ఇప్పుడు అందులో కూడా అది అవ్వట్లేదు. దాని ఏమంటారు, ఈ టోకెన్ ఫామ్ అవుతలేదు బిట్గేట్ వ్యాలెట్ నా సార్? బిట్గేట్ లో కూడా. సో వాళ్ళకు కూడా ఎర్రర్ వస్తుంది. ఇంతకు ముందు ఇది 4 గంటల సమయంలో వేరే వాళ్ళు చేసి అడగడం జరిగింది. నేను చెప్పాను నేనైతే చేయట్లేదు, మరి మీరు చేసి చూడండి అని చెప్పి వాళ్ళకి నేను చెప్పాను. చెప్తే కాలేదనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒకసారి అయిందంట, మళ్ళీ కాలేదు. సో అక్కడ నుంచి వెళ్ళి నాకు తెలిసిన విషయం ఇదనమాట. సో ఈ రోజు ఎవరైనా చేసి ఉంటే కనుక కొంచెం మనకు ఈ రోజు మన అజయ్ సార్, నాగెల్లి అజయ్ సార్ ఉన్నారు కదా, 5 టోకెన్ ఫార్మింగ్ చేశారు సార్ ఈ రోజు. 5 చేశాడా? అంటే 5 వ్యాలెట్లా లేకపోతే ఎట్లా? 5 వ్యాలెట్లలో. వెరీ గుడ్. మరి స్టార్ ఉన్నారా మీటింగ్ లో? ఉన్నారా? ఎంతమంది ఉండే సార్ స్టార్టింగ్ లో ఉండే? నేను చూసినది నన్ను అడిగిన వ్యక్తి గురించి నేను చూస్తున్నమాట. ఉన్నారు సార్, అజయ్ సార్ హ్యాండిల్ చేశారు. ఇవ్వండి సార్. ఓకే, నేను అన్నది ఓకే ఓకే అదే సార్ ఇచ్చాను. ఇవాళ 5 వ్యాలెట్ చేసిన ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తా సార్. చేయండి మంచిది. ఎందుకంటే వాళ్ళు కూడా చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నేను యూట్యూబ్ లింక్ చూడడానికి కూడా నేను చెప్పగలుగుతాను వాళ్ళకి, ఎందుకంటే మనకు హెడేక్ లేకుండా. ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టుకున్నా సార్. అవి ఇది 5th లెవెల్ది. ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి కదా సార్. ఇది 2వ లెవెల్, ఈ 3వ లెవెల్ సార్. ఇవన్నీ వల్లనే చేసిన. 6th లెవెల్ దాకా చేసుకున్నా సార్. ఓకే 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 రైట్. 5 లెవెల్స్. ఈ 4 లెవెల్ మొత్తం 6 లెవెల్ దాకా చేసిన సార్ ఇవల్లనే. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే. సో ఒకసారి 8.11 లో కూడా అవుతున్నాయి సార్. అందరూ ఆల్రెడీ మనం 11 లో అవుతుంది. 11 లో ఓకే. 11 పాత వెర్షన్, ఓల్డ్ వెర్షన్ అనమాట. 11 అవును సార్, అవును. మనకు 11 అనేది ఓల్డ్ వెర్షన్. దాంట్లో మనకు ఏ మాత్రం టెన్షన్ అవసరం లేదు. బట్ ఎందుకంటే కొత్తదే వాళ్ళు మన వాళ్ళు అయితే. ఇక్కడ నాకు ఒక డౌట్. ఇక నేను మళ్ళీ ఒకసారి మైక్ ఓపెన్ చేసుకోండి. ఇది స్క్రీన్ షాట్ అవుతుంది కదా? అవుతుంది సార్, అవుతుంది. ఏది ఇక్కడ చూడండి, ఇక్కడ 290 ఉంది చూడు. ఇదా వాళ్ళు చేసింది ఇంతకుముందు మనం చూసింది? కాదు సార్. మరి ఎక్కడికి వెళ్దాం? అది వాళ్ళు చేసింది ఎక్కడి నుంచి వెళ్ళి నాకు అది తెలియాలి. వ్యాలెట్ స్టేటసా? అవును సార్. ఓకే, వ్యాలెట్ స్టేటస్ నొక్కాను. ఇక్కడ స్టేకింగ్ వ్యాలెటా? స్టేకింగ్ అర్థం కాలే. కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఇక్కడనే ఉంది కదా సార్, కింద సర్కిల్ ఉంది కదా. కనెక్టెడ్ వ్యాలెట్ ఒకటి, స్టేకింగ్ వ్యాలెట్ 15% వస్తుంది కదా. కనెక్టెడ్ వ్యాలెట్ ఒకటి, స్టేకింగ్ వ్యాలెట్ ఓకే. ఈ స్టేకింగ్ వ్యాలెట్ ఓకే. ఇక్కడ 30 వాళ్ళు 100తో వాళ్ళు ఇక్కడ 100 ఏదైందో దాని నుంచి చేశారు వాళ్ళు. అవును సార్. ఓకే రైట్. ఓకే 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 రైట్. ఇది చేస్తే స్టేకింగ్ స్టేటస్ లో మనకు సీడ్ వాల్యూలో కనబడుతుంది. అసలు ఇది ఏదైతే 15% ఓకే దీంతో చేశారా? ఓకే ఓకే రైట్ ఓకే రైట్ ఓకే. సో ఇక్కడ ఉన్నారా సార్ మీరు? ఆ సార్ ఉన్నారా లేదా? నాకు కాల్ చేసిన సారు ఇక్కడ చూడండి సార్. మరి మీ డౌట్ ఇక్కడ క్లియర్ అయింది అనుకుంటాను. ఎందుకంటే నేను మెటామాస్క్ లో కాకుండా ఇక్కడ చూపించాను, ఏది ఐఫోన్ లో చూపించాను మీకు. సో ఇక్కడ ఉంటే కనుక మీ ఎదురుగా చూపించి చేసేవాడిని. బట్ ఇక్కడ ఈసారికి 36 మాత్రమే ఉన్నాయి కనుక చేయలేము కనుక. సో నేను పూర్తిగా మరి
36 ఉన్న మరి 100 ఉన్న వ్యాలెట్ ఏదైనా ఉందా అనుకుంటే సార్ దగ్గర మరి 1 మినిట్ ఒకసారి చూద్దాం. మేబీ లేదని నేను అనుకుంటాను. వీళ్ళ దగ్గర ఒక్కసారి చూస్తాను, ఉండదు నాకు తెలిసి. బట్ వీ హావ్ టు చెక్ చేద్దాం ఒకసారి. మీ డౌట్ అనేది క్లియర్ అయిపోతుండే. ఎందుకంటే నేను ఒక్కొక్కరికి నేను మరి చెప్తే కుదరదని చెప్పేసి నేను మీటింగ్లో చెప్తే ఏమవుతుందంటే, మీరు మీటింగ్ రాలేనంటే కనుక వాట్సాప్లో లింక్ వస్తుంది వినండి అని కూడా చెప్పగలుగుతాను అనమాట. ఇక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట. అట్లా నేను ఎక్కువ పర్సనల్గా మనం ఒక్కొక్కరికి చెప్పే బదులుగా మీటింగ్లో ఎందుకు ఎక్కువ నేను డిస్కస్ చేస్తాను, ఎందుకు చెప్తాను అంటే, సో ఈసారి కూడా 20 ఉన్నాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి మీకు చూపించడానికి అయితే కుదరట్లేదు అనుకుంటున్నాను. ఉంటే కనుక నేను ఇక్కడ మీకు చేసి చూపించామని. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఇది ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ ఈసారికి వచ్చేసి ఫార్మింగ్ చేయొచ్చు. మేబీ స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్. సో ప్రొసీడ్ టు ఓకే. మ్యాక్సిమం వచ్చేసి 107 అవుతుంది కనుక మనం 105తో చేద్దాం బెటర్. సో స్టార్ట్ ఫార్మింగ్. దెన్ ఇక్కడ మనకి మరి పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత ప్రొసీడ్ టు ఎనీవే మరి 0.97 కావాలంటుంది. ఉన్నాయి కనుక కంటిన్యూ ఎనీవే 1 more time. ఓకే. సో ఇక్కడ తీసుకుంటుంది చూడండి. ఓకే, ఈసారికి మరి 105తో ఫార్మింగ్ అనేది అయిపోయింది. సో ఫార్మింగ్ అయిందా లేదా చూసుకుంటే, సో ఇక్కడ రివార్డ్ ఫార్మింగ్ చెక్ చేసి మనం చూసుకుంటే కనుక ఓకే చూడండి. ఇక్కడ 16 ఏప్రిల్. సో అంటే ఇప్పుడే 16 తారీఖు అంటే ఈరోజే 17:27:30 105తో సార్కు అయిపోయిందని చూపిస్తుంది. రైట్. సో ఇక్కడ మరి సార్ 3,320తో చేసుకుంటే ఇప్పటికే 2,300 బయటకు వచ్చేది. అంటే ఇంకొక 1000 మాత్రమే బ్యాలెన్స్ ఉందని మనం చూసుకోగలుగుతున్నాం. ఇక్కడ రివార్డ్ స్టేటస్లోకి ఏదైనా వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోలేదు. బట్ ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నారు కనుక మేబీ 24 సెప్టెంబర్ ఇది డీపీలతో చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సెప్టెంబర్లో లేదు కదా, అక్టోబర్ అండ్ నవంబర్లో ఉంది కదా. సెప్టెంబర్లో మేబీ మనం డీపీతో చేసుకొని ఉండొచ్చు. సెప్టెంబర్లో ఉంది కదా సార్, డీపీతో చేసుకునే అవకాశం ఉంది కదా? ఉంది సార్, ఉంది. ఇది అదే అనుకుంటాను. సో 110తో చేసుకుంటే 220 రావాలా దీనికి. సో ఇప్పటి వరకు సారికి మరి 150 అక్టోబర్ సారీ సార్, అక్టోబర్ నవంబర్ సార్ మనకు డీపీలో. అక్టోబర్ 2 నెలలు నవంబర్ సెప్టెంబర్. మరి సెప్టెంబర్ అనేది పీవీసీ మెడల్స్. అచ్చా ఓకే ఓకే. అయితే ఇది మరి పీవీసీ మెడల్స్ అనుకుంటాను. సో ఇది ఏమైనా 110 అండ్ ఇక్కడ చూస్తే మరి 150 వచ్చి 200 వచ్చేంత వరకు సార్కు మరి వస్తూనే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మరి సార్ కింద ఎవరైనా ఉన్నారా రిఫరల్ స్టేటస్ అంటే మేబీ నో వన్ ఇస్ దేర్. సో ఎవరు లేరు అని మనం ఇక్కడ అనుకోవచ్చు. సో ఓకే. ఇక మరి నెక్స్ట్ టైం కూడా దగ్గరికి వచ్చింది. టైం కూడా అయ్యింది ఆల్రెడీ, దగ్గరికి రావడం ఏంటి కానీ అయ్యింది కూడా. సో ఎనీవే మనం ఒకసారి మరి బైనాన్స్ కూడా ఓపెన్ చేద్దాం. 2 రోజులు అవుతుంది కదా బైనాన్స్ ఓపెన్ చేయక, క్లోజ్ చేసుకున్నాం. ఇంకా టైం కూడా అయింది. మనకి మరి పీవీసీ మెటా అయితే అప్డేట్ మరి ఇంకా ఏం లేదు కనుక మనము కొద్దిగా ఇప్పటిదాకా మరి ప్లాన్ ప్రజెంటేషన్ తీసుకున్నాము. నెక్స్ట్ మంచి విషయాలు చూసుకున్నాం. ఇక్కడ చూడండి మరి 538 ఉంది బిఎన్బి ప్రైజ్. సో బీటీసీ ఇప్పటిదాకా 62 ఉండే, ఇప్పుడు 63 అయింది. సో ఇథేరియం కూడా నిన్న నుంచి పెరిగింది. మళ్ళీ సోల్ కూడా ఈరోజు పెరగడం జరిగింది. పెపే గ్రీన్లోకి వెళ్ళింది. డాజ్ కూడా గ్రీన్లోకి వెళ్ళింది. ఓకే. సో గెయినర్స్ ఎవరు ఉన్నారు ఈరోజు? షాంటోష్ ఓకే, ఊకి, బేటా ఓకే. సో లూజర్స్ ఎవరు ఉన్నారంటే ENATAO ఓకే సంథింగ్. సో ఏది ఏమైనా సో మనకు న్యూ లిస్టింగ్లో మరి చూసారు కదా, చూడండి ఇది TAO $476 ఉంది. ఓకేనా. సో ఇక్కడ మరి దీని చూసారు కదా, ఇది మరి 2, 3, 4, 5 రోజుల ముందే అనుకుంటాను ఇది.
ఓకే, ఎనీవే వెరీ గుడ్. ఓకేనా, సో మంత్ క్యాండిల్. సో ఇన్ఫో చూసుకుంటే మనకి ఇది మ్యాక్సిమం సప్లై 21 మిలియన్, హై వచ్చేసి 767, లో వచ్చేసి $30. బట్ 2023 14/5లో చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడనే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్, వైట్ పేపర్, బ్లాగ్స్ అండ్ బ్లాగ్ ఎక్స్ప్లోరర్, సబ్మిట్ ఫీడ్బ్యాక్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ఇన్ఫర్మేషన్ ఇక్కడనే ఉంది. సో ఓకే, సో ఇంకా మరి ఎనీ లీడర్స్, ఎనీ డౌట్స్, ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, లేదా సెషన్ అనేది మరి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, సో మై పార్ట్నర్స్, మరి ఇక ఈరోజు వండర్ఫుల్గా మనము సెషన్ ఎండ్ చేసుకుందాం. ఎందుకంటే మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది మీరు చేసుకోండి. టైము ఇది మనం అనుకోవచ్చు, మీరు అందరూ అనుకోవచ్చు అందరు డల్గా ఉన్నారన్న విషయం నాకు అర్థమవుతుంది ఇక్కడ. సో బట్ అలా డల్గా ఉంటే రేపు ఊపొచ్చిన రోజు మరి వెంటనే చేసుకుంటానంటే అప్పటికి ప్రైజ్ అది ఇది అన్ని ఇంక్రీజ్ అవుతాయి. సో ముందు చేసుకున్న వాళ్ళకే ఇది ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మీ గురించి మళ్ళీ వెనక్కి వస్తుందో రాదో నాకైతే తెలీదు. సో ఇప్పుడు ఉన్న సమయం ఏంటంటే, ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళము ఆ స్టార్టింగ్ రోజు నేను తీసుకోలేకపోయాను, నేను చేసుకోలేకపోయాను, మళ్ళీ ఆ రేట్ అయితే బాగుండు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాగే సిస్టమ్ కూడా మళ్ళీ బేస్ ప్రైస్కి రావడం, అది కూడా మరి ఇన్ని నెలలు నిలబడడం అనేది మామూలు విషయం కాదు. సో అలా మరి హై లెవెల్కి మళ్ళీ వెళ్ళక ముందే మీరు ఎంత చేసుకున్నారు, ఎంత మీరు గ్రాప్ చేసుకున్నారు, ఎంత గెయిన్ చేసుకున్నారు, ఎంత మీ దగ్గర ఉంది అసెట్ ఎంత అనేదే మీ ఆధారం ఉంటుంది. సో దాన్ని బట్టే మీరు ఆ పెరిగిన తర్వాత మనీ అనేది వస్తుంది, మీరు మనీ చేసుకోవచ్చు. పెరిగిన తర్వాతనే చేసుకుంటా అంటే అది చాలా మరి ఏమంటుందని నేనేం ఆ మాట అనకూడదు. వేరు సో మనము ముందుగానే మ్యూట్ అయింది. సో మనం ఏంటంటే మనకు అసెట్ ఇప్పుడు ఈ రేటు ఇంత ఉంది, ఇంకా పెరుగు అన్న డౌట్లా మీరు అలాగే ఉండి సో దాన్ని మరి ముందుకు వెళ్ళకపోతే ఎప్పటికీ మనం అనే ఉంటాం. మరి సో నమ్మకం ఉన్న వాళ్ళు 1000 అట్లీస్ట్ 1000 పీవీసీ మెటా మీ వ్యాలెట్ లో ఉందనుకోండి, ఎట్లాగో మీరు ఇప్పుడు ఇది చేసుకోవట్లేదు, ఏమంటుంది దాన్ని టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ అయితే చేసుకోవట్లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మేబీ చేసుకుంటే మంచిదే. సో మీ ఎదురుగానే నేను రోజు ఏవో 2 ఐడీలు 3 ఐడీలు ఫార్మింగ్ చేస్తూనే ఉన్నాను, చూస్తున్నాను ఆల్రెడీ. అంటే నేనంటే నయ్యే కావచ్చు, ఇంకోరికి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేరే వాళ్ళే కావచ్చు, ఇంకొకరికి కావచ్చు. బట్ నేనే మీకు ఇక్కడ ఐఫోన్లో కనుక అవుతుంది కనుక స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. సో దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది అంటే వీ హావ్ టు డూ అనేది మీకు చూపిస్తున్నాను. బట్ మీరు చేసుకుంటున్నారా లేదా నాకు ఆ విషయం తెలీదు. సో అదైతే చేసుకుంటా లేరు అని కొంతమంది, అందరూ అనట్లేదు, నేను కొంతమంది అనుకుంటున్నాను. మరి ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ అయితే చేసుకోవట్లేదు. మేము అట్లీస్ట్ మీ వ్యాలెట్లో 1000 పీవీసీ మెటా ఉంచుకుంటే కనుక అది మీ జేబుని బట్టి ఉంటుంది. బట్ వేరే వాళ్ళు చెప్పారని కాదు, ఇంతకుముందు కూడా ఆ మాట చెప్పాం. 1000 పీవీసీ మెటా 50 రూపాయలు ఉన్నప్పుడు మీరు తీసుకొని పెట్టుకుంటే మరి అది 500 అయ్యేంత వరకు నేను తీసుకోనని మీరు కానీ వాగ్దానం దాన్ని ప్రామిస్ చేసుకుని మీకు మీరే ప్రామిస్ చేసుకొని ఉంచుకున్నట్టయితే అది 500 అయిన తర్వాత మీరు తీసుకున్నట్టయితే మరి ఈవెన్ 2 సంవత్సరాలు పట్టినా కూడా, లేదా 3 సంవత్సరాల లోపు, నేను చెప్పింది 2 నుంచి 3 సంవత్సరాల మధ్యన, అంటే మీకు లాంగ్ 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 టైం చెప్తున్నాను నేను. మేబీ అది తొందరలోనే అవుతుంది, కానీ వెరీ లాంగ్ లాంగ్ టైం చెప్తున్నాను. సో మరొకసారి నేను ఇలా నాకు దెబ్బ తగిలిందని మీరు అనుకోకుండా ఉండటానికి చెప్తున్నాను. 1000 పీవీసీ మెటా 50 రూపాయలతో మీరు కొనుక్కొని పెట్టుకోండి. నెక్స్ట్ లాంగ్ టైం ఏదైతే ఉందో, లాంగ్ టర్మ్ పెట్టుకొని కూర్చుంటే అది కంపల్సరీ అవుతుంది. సో ఈవెన్
2 to 3 years బిట్వీన్ లో కూడా మనకు అది 5 లక్షలు అయినా కూడా సో మరి ఎక్కడ లేని ఇన్కాన్ని అయితే తీసుకొచ్చి పెట్టినట్టు అవుతుంది అనమాట. ఓకే, సో యాజ్ యువర్ విష్. థ్యాంక్ యూ. జై పీయూష్ మీట, పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజు. జై పీవీసీ మేడం. జై పీవీసీ మేడం.